నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనం చూసుకుంటూ ఉన్నామంటే పదవిలో ఉన్నప్పుడు ఒకలా ఉంది, పదవి పోయిన తర్వాత ఒకలా ఉంది. అలాగే పదవిలో ఉన్నప్పుడు కూడా ఆ పదవికి కారణమయ్యి గెలుపుకి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలాకి సంబంధించి, అలాగే జగన్ గారికి సంబంధించి మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి, ఆస్తులకి సంబంధించిన తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మరింత అగ్గి మీద ఆర్జం పోసినట్లుగా కూడా ఇవన్నీ కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. నేను ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి జగన్ అనడం జరుగుతూ ఉంది. సో మరలా ఇప్పుడు కూడా కొత్తగా కోర్టులో కొత్త పిటిషన్ వేశారు అన్నది వింటూ ఉన్నాము. సో మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే నిజంగానే వాళ్ళ తండ్రి గారు ఉండేటప్పుడు పంచిన వాటాల పంపకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలోని నిజంగానే మోసం జరిగింది అని అంటారా? అసలు ప్రస్తుతం కేసు అప్డేట్స్ ఏంటి సార్? అసలు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇటువంటి సంఘటనలు వాటిని చాలా దూరంగా ఉంచాలి. ఎందుకంటే తల్లి తన దగ్గర ఉండాలి కదా. ఆడపడుచుకి తన తాలూకు ప్రేమాభిమానాలు ప్రేమానురాగాలు చాటాలి కదా. తల్లిని చెల్లిని చూసుకున్నవాడే రాష్ట్రాన్ని అంతటిని కూడా బాగా చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది ప్రజల్లో. ఆ నమ్మకం కలగకుండా ఈయన తల్లే చూడలేదురా, తల్లే పంపించేశాడు, ఆ చెల్లి ఏడుచుకుంటూ తిరుగుతుంది అంటే జగన్ పెద్ద అవకాశవాదిగా తనకు తనే ముద్ర వేసుకున్నాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు ఎవరమ్మా పార్టీని నిలబెట్టారు? శర్మిల నిలబెట్టింది కదా. తల్లి నిలబెట్టినప్పుడు కూడా శర్మిల మాత్రం కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని తనకు తాను సంబోధించుకుంటూ ప్రజల్లో ఉత్సాహాన్ని చైతన్యాన్ని అలాగ ఆరకుండా చేసింది. జనంలో ఉన్నటువంటి ఉత్సుకత ఆ జోష్ను మాత్రం అలా కంటిన్యూ చేసి అంతకంటే ఎక్కువ జోష్ నింపింది మాట. ఎలా నింపింది? జగనన్న నిజంగా వస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పింది మాట. రాజన్న అంటే ఎంతైనా మన నాయకుల్లో ఎన్టీ రామారావు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత పేరు మరి మిగతా నాయకులకు లేదు. వాళ్ళు ఇద్దరు కూడా జనాన్ని బాగా ఆకర్షించారు. ఇద్దరు కూడా జనాలకి మంచి చేశారనే నమ్మకం జనంలో ఉంది. ఇక్కడ రాజన్న రాజ్యం ఉంటే మొత్తం అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఏమో జగనన్న వచ్చినట్లయితే ఎంత మంచి పరిపాలన అందిస్తాడో ఏమో అనే ఉద్దేశంతో ఆయన్ని గెలిపించారు. గెలిపించగానే షర్మిలాని దూరం పెట్టారు. ఇక్కడ దూరం పెట్టింది ఎవరు? జగన అయితే జగన్ గారి శ్రీమతి భారతీయ అన్నది అనుమానమే. అనుమానాస్పదంగా మాట్లాడుకోవడం తప్ప నిజాలు వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇక్కడ షర్మిల మాత్రం ఎప్పుడు బయటపడుతుంది? తను ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలో అన్ని విధాల ప్రయత్నాలు చేసి ఇక వీళ్ళు కుదిరినప్పుడు బయటకు వచ్చి నాకు ఇంత ద్రోహం చేశాడని చెప్పవలసిన సందర్భం ఏర్పడుతుంది. ఆ సందర్భం ఏర్పడింది. ఆల్మోస్ట్ ఆల్ జగన్ పులివెందుల్లో ఇంత అందరికీ పనికిరాని వారిగా అందరు కూడా పూర్తిగా అంటే చేదరించుకునేలా అయ్యాడంటే అంటే ఓట్లు వేయలేదంటే జగన్ని పక్కన పెట్టినట్టే కదా, జగన్ని వెలువేసినట్టే కదా. ఈ వెలువేయడానికి ప్రధానమైన కారణం చెల్లెళ్ళిద్దరు. ఎవరు? డాక్టర్ సునీత, షర్మిల. మీరు జగన్ మాత్రం ఓటేయద్దు, మీరు జగన్కి ఎంత మాత్రం ఓటేయద్దని డైరెక్ట్గా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్పడం చాలా వరకు పనిచేసిందన్నమాట. ఇక్కడ జగన్ ఎంత మూర్ఖత్వం అంటే ఇన్ని నష్టాలు వాటిల్లి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవలసిన వాడు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నవాడు, అవేవి గుర్తించకుండా ఇంకా తల్లిని బయటే పెట్టి ఈరోజు ఏదైనా జెంట్లమెన్ అండర్స్టాండింగ్ వస్తాడేమో అని ఆలోచించారు. అందరూ కూడా ఆలోచించారన్నమాట. ఒక జెంట్లమెన్ అండర్స్టాండింగ్ వచ్చి ఎందుకు నీకు నాకు గొడవ, నాన్న ఎలా చెప్పాడు కదా, ఈ చెప్పిన ప్రకారంగా మనం చేసుకుందాము, లేకపోతే నాన్న చెప్పిన దాంట్లో అన్నీ నీకు ఇవ్వను, కొన్ని నీకు ఇస్తాను, మరి నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా,
ఏదో జెంట్మెన్ అగ్రిమెంట్ లో పంచుకుంటే బాగుండేది. ఉమ్, అసే ఈ రోజు వేల కోట్ల ఆస్తులను ఎవరమ్మా వదులుకుంటారు? అవును. డబ్బు ఇచ్చిన వారినైనా విడదీస్తుంది అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి కదా అన్నప్పుడు శర్మలకి అన్నయ్య కదా అని చెప్పొచ్చు మనం. అన్నయ్య అయినా చెల్లి అయినా డబ్బు దగ్గర ఒకటే. వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా డబ్బులు వదలరు. ఉమ్, అందులో అయితే ఇక్కడ ఈ వేల కోట్ల ఆస్తిని ఎవరు పంచారు? జగన్మోహన్ రెడ్డి తండ్రి పెంచాడు. ఉమ్, అప్పుడు రోజులు అంతే కదమ్మా. వాళ్ళు ఉమ్, ఏం చేస్తారంటే, ఎందుకైనా మంచిదిరా, నువ్వు ఇది తీసుకో, చెల్లికి ఇది ఇచ్చేసేయి అని చెప్తారు. సహజంగా చెప్తారు అన్నమాట. అవును. దాన్ని పెట్టుకుంటారు. చెల్లి కానీ అన్నయ్య కానీ ఏ ఇంట్లో ఏ కుటుంబంలో ఎవరైనా సరే పెద్దవాళ్ళు చెప్పిన మాటలే అది ఫైనల్ మాట. అవును. కాదంటే వీలునామా రాయాలి. అట్లాంటి వీలునామాలు కాదు కదా. ఎంఓయూ అంటే ఎంఓయూలో అండర్స్టాండింగ్ ఏదో రాసుకుని ఉండొచ్చు అనుకోండి. ఉమ్, ఇప్పుడు ఎంఓయూ మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆ మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది కదా. ఆ ఎంఓయూ చెల్లదు, ఏదో చేదస్తం కొద్దీ నాన్న చెప్పినప్పుడు కూడా అదే ఇస్తాను నేను, ఇది నాది, ఉమ్. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా సంపాదించుకున్నానని అంటాడు. అవునవును. స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అని అంటూ ఉన్నాడు. అది ఎంత రాంగ్ తెలిసినది. ఉమ్, రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు సంపాదిస్తే ఒక పక్క రూపాయి కూడా నేను తీసుకోవటం లేదని చెప్పడం, అది కరెక్టా? ఇది కరెక్టా? ఉమ్, మన సూటి ప్రశ్న. నేను రూపాయి కూడా తీసుకోకుండా కేవలం ప్రజాసేవ కోసమే ఉన్నాను, ప్రజల కోసమే బతికానని చెప్పడం తప్పు కదమ్మా. ఇన్ని వేల కోట్ల రూపాయలు రాజకీయంలో సంపాదించానని నువ్వే చెప్తున్నావు. ఒక రూపాయి కూడా నేను లంచం తీసుకోవడం కానీ, ఈ స్కాముల్లో కానీ, ఇతరత్ర సంపాదనలు నాకేమీ లేదు. ఫక్తు జనాలకి, నా ప్రజలకి సేవ చేయడం తప్ప ఓ రూపాయి తీసుకోలేదు, ఓ రూపాయి సంపాదించలేదని ఇంకొక చెప్తావు. ఏది కరెక్టో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నీ మాటలైతే బయటపడ్డాయి కదా. ఉమ్, రూపాయి తీసుకోలేదనే మాట బయటపడింది. అవును. ఈ విధంగా రాజకీయాల్లో సంపాదించుకుంటున్నానన్న మాట కూడా బయటపడింది. ఇది ప్రజల దృష్టిలో ఉంటుంది, ఎవరి దృష్టిలోనే ఉంటుంది. గనక ఇట్లాంటి ఏదో ఎప్పటికీ ఆవేశం వస్తే ఆవేశంలో, ఎప్పటికి ఏ ఆలోచన వస్తే అలా ఆలోచన బహిర్గతం చేయడంలో ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. నువ్వు అందరిలో ప్రజల్లో ఒక్కడివి కాదు. ప్రజల్ని 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రివి, ఎక్స్ ముఖ్యమంత్రివి నువ్వు. మాజీ ముఖ్యమంత్రి నువ్వు. నీ మాటలు చాలా ఆదర్శప్రాయంగా ఉండాలి. నీకు పదవి లేకపోయినప్పుడు కూడా నీకు ఒక చరిత్రలో నీ పేరు ఉంటుంది కదా, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కానీ. అవును. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నమ్ముకొనున్న ఆ కొద్ది మంది పదుల సంఖ్యలో ఉన్న నాయకులు కూడా వ్యతిరేకతే కనిపిస్తుంది అన్నది అర్థమవుతుంది. రీసెంట్ గా మనము శ్యామల హస్బెండ్ కి సంబంధించిన ఇష్యూ ఒకటి చూసాము. అవునమ్మా. ఇప్పుడు ఇది ప్రజల్లో ఎప్పుడైతే అసంతృప్తి బయలుదేరిందో, ఉమ్, ప్రజల్లో ఉన్న జోషు కొద్దీ నాయకులు కూడా పరుగులు చేస్తారు. ఉమ్, ప్రజలు ఆ జోష్తో ఉన్నట్టు నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణే అంటే పవన్ కళ్యాణ్ పార్టీలో చేస్తారు. ఉమ్, నెక్స్ట్ మళ్ళీ లోకేష్ వస్తాడు అంటే లోకేష్ పార్టీలో చేరుతారు. అవును. రాజకీయ నాయకులకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు అవును. పెట్టుబడితో వ్యాపారం కదా. అంటే ఈ రోజు ఎలక్షన్లో గెలవాలంటే ఒక 50 కోట్లు ఉండాలి. మరి 50 కోట్లు ఉండాలంటే గతంలో ఎలక్షన్లో గెలిచిన 151 మందిలో 10 మంది మాత్రమే ఆయనతో మాట్లాడారు. 10 మందికి మాత్రమే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అపాయింట్మెంట్ ఇచ్చాడు. మిగతా 140 మంది ఇళ్లలో కూర్చుకున్నారు కదా, ఉమ్, తగలేసుకున్నారు. ఎమ్మెల్యేగా వాళ్ళకి ఉనికి లేదు, వాళ్ళ పేరు ఎవరికి తెలీదు, వాళ్ళు ఎమ్మెల్యే అని చెప్పుకున్న ఎవరు నమ్మరు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎందుకు ఉండాలి? డబ్బు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి బానిసల్లాగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కంటపడి మా కష్టాలు ఇవి అని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదా. మరి ఏ రాజకీయ నాయకుడు వస్తాడు? ఇవన్నీ ఎందుకు? కేవలం ఈ తాలూకు వ్యక్తిగతమైన ప్రవర్తన వల్లే వస్తున్నాయి ఇవి. ఉమ్, కొట్టేవాళ్ళని ప్రోత్సహించావు, కొట్టేవాళ్ళని ప్రోత్సహించావు, దాడులు చేసే వాళ్ళని ప్రోత్సహించావు. ఇప్పుడు రోకళ్ళతోని పెద్ద రాడ్లతోని దాడులు చేశారు. ఆయన జోగి రమేష్ ఎవరు, ఉమ్, మరి ఆయనకి ఒక
మినిస్టర్ పదవి ఇచ్చావు. అమ్మ నా బూతులు నీ అమ్మమ్మ కూడా నా అమ్మమ్మ కూడా అని చెప్పినటువంటి కొడాలానికి మినిస్టర్ పదవి ఇచ్చావు. అవును. బూత్ యాక్షన్లు చేసినటువంటి రోజాకు కూడా నువ్వు మినిస్టర్ పదవి ఇచ్చావు. అనిల్ కుమార్ యాదవ్ ఆయన నోటి పారదనమాట. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలీదు. 2021కి పోలవరం పూర్తి అయిపోతుందని ఇంగ్లీష్లో చెప్పాడు. యాక్షన్ చేసుకుంటూ మరి ఆయనకి మంత్రి పదవి ఇచ్చావు. అంటే తిట్టిన వాళ్ళకి, దాడులు చేసే వాళ్ళకి, రౌడీలకి, గూండాలకి, హంతకులకి వీళ్ళకైనా నువ్వు నీ దగ్గర చేర్చుకుంటావు. మామూలుగా నాయకత్వం చేసిన డబ్బుతో ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా నిలబడి ఆ ప్రాంతంలో ఉన్నవారి కష్టాలు ఏదో చెప్పుకోరు కదా. అంత 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 కష్టపడి సపోర్టివ్ గా ఒక మెయిన్ పోల్ లాగా నిలిచిన షర్మిలకు కూడా ఈ పదవి విషయంలోనే వాళ్ళిద్దరికి కూడా ముందు స్టార్టింగ్ ముందు విభేదాలు రావడం జరిగింది. కేవలం ఆస్తుల్లో చూసుకున్నాను కదా. మీరు చెప్పింది ఏంటంటే అబౌట్ ఎమ్మెల్యే చెప్తున్నాను అనమాట. ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యాడు కదా. ఎంపికైతే ఆ ఎమ్మెల్యే ఆయనకి ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళ తాలూకు కష్టాలైతే వినాలి కదా. వాళ్ళ సమస్యకి 10 సమస్యలు చెప్పినట్టయితే ఒక సమస్య పరిష్కారం చేయాలి కదా. లేకపోతే ఎందుకు ఎమ్మెల్యే పదవి తగలేసుకోవడానికి అవసరం లేదు కదా. మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంటే నీ సాటి రాజకీయ నాయకులందరి దగ్గర దూరం అయిపోయావు. తల్లి దగ్గర దూరం అయిపోయావు. చెల్లి దగ్గర దూరం అయిపోయావు. తల్లి కూడా కొడుకు మీద కేసు పెట్టవలసిన అవసరం ఎందుకు వస్తుందమ్మా ఆస్తుల కోసం? ఇంతకంటే దరిద్రపు స్థితి ఎవరికైనా వస్తుందా? ఇది కేవలం ఎవరికో నష్టం కాదు. 100కి 100 100 మార్కులు వేయొచ్చు నష్టపోతాడని. నష్టపోవడంలో మాత్రం నెంబర్ 1. నష్టపోయాడు. రేపు పొద్దున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన జనం మధ్యకి రాలేడు. వస్తే మీ అమ్మ మాట ఏమిటి, మీ చెల్లి మాట ఏమిటి, నిన్ను గెలిపించినటువంటి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నటువంటి ఎమ్మెల్యేల మాట ఏమిటి, వాళ్ళు గెలిపించిన ప్రజల మాట ఏమిటండి? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగలుగుతారు కానీ లేకపోతే రాలేరు మాట. ఆయన ఉచ్చు బిగుసుకుంటున్నాడు. నెక్స్ట్ పర్యవసానం కాలమే చెప్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.